జాకీపా ఎక్కడుందబ్బా? జాకీపా స్నానం చేస్తున్నాను, అక్కడే ఉండండి. బాత్రూమ్ కున్న యోగం నాకు లేకుండా పోయింది. పెళ్ళై ఇన్నేళ్ళైనా కనీసం పడగతిలో కూడా రానివ్వలేదు, ఒక ముద్దు ముచ్చట లేదు. బట్టలు ఉడదీసిందా? ఏంటో సినిమాల ముందు కూర్చున్నట్టు కూర్చున్నారు, లోపల తానం చేసింది ఎవరో తెలుసా? నా పెళ్ళం. ఏంటి నీ పెళ్ళం తానం చేస్తుంటే నువ్వు తొంగి చూస్తున్నావా? సిగ్గులేదు. ఏమండి మీరు మర్చిపోయారు కానీ ఫోటో పక్కలో ముగ్గుడు బయట, ఈ చెక్కడు పాతి వచ్చావే. అయ్యో రామరామ, క్షమించండి. అసలు లోపలికి ఎందుకు వచ్చా? నన్ను తన్ని ఈ పొట్టకు సారి చెప్తావేంటే? అసలు నాకెన్నాళ్ళే ఈ చిచ్చా? నువ్వేదో పెద్ద ఉద్యోగం వెలగబెడుతున్నావని మీ నాన్న మోసం చేసి కట్నం తీసుకున్నాడు. ఇదిగో నువ్వు ఈ పడగొద్దులోకి రావాలంటే మంచి ఉద్యోగం సంపాదించుకో, అంతవరకు ఇంతే. మనం పడుకుందా? ఏంటి కొత్త చీర? ఏంటి విశేషం? ఇవాళ నా పెళ్లి రోజు. నీ పెళ్లి రోజా? అంటే నాకే సంబంధం లేదా? నీ కూడా కొత్త బట్టలు కొన్నానే. నాకా? ఎక్కడో అక్కడ. ఓహో, ఫోటోకు కొన్నావా? దేవుడు అయ్యో, ఏంటో ఏడుపో. నువ్వు చచ్చిపోతున్నా. అదిగో ఆ బల్లి ఈ అన్నంలో పడితే ఈ అన్నం నువ్వు తింటే చచ్చిపోతావే. అన్నిటికీ ఈ అదవే లేని ప్రమాదాన్ని అతిగా ఊహించుకుని ఏడవటం మీకు బాగా అలవాటైపోయిందబ్బా. మొన్న సినిమా హాల్లో కూడా అంతే, ఫ్యాన్లు ఊడిపోయి అందరి తలకాయలు సొరకాయలా తేపోయని ఊహించుకుని ఏడుస్తుంటే తన్నడానికి వచ్చారు కదా. అవును. ఇంకో బుద్ధి రాలేదా? ముందు మీరెళ్ళి కాస్త ఉద్యోగం సంపాదించుకురండి. ఎర్రబ్బాయి, నీకు సన్నాయి సరిగ్గా వాయించడం రాకపోయినా వాళ్ళ కాళ్ళు పట్టుకుని నీకు ఉద్యోగం ఇప్పించాను. ఇదేనా జాగ్రత్తగా చేసుకో. వెళ్ళు. ఏంటి ఆలస్యం? త్వరగా పంచడం. చికనంలా ఉంది. పెళ్లి కొడుకు చూడండి ఎంత ముద్దుగా బొద్దుగా ఉన్నాడో. చూస్తే రెండో పెళ్లి కొడుకులా లేడు. ఆ జుట్టు చూడు నల్లగా నిగనిగలాడుతూ ఎంత అందంగా ఉందో. ఏ కంపెనీ షాంపూ వాడుతున్నాడో? తీసుకోండి. నువ్వెక్కడ పెళ్లి కొడుకురా బాబు, కొబ్బరి పండు కూడా మై లెక్కపోయి. నువ్వు వాయించవయ్యా. అయ్యా, ఎందుకంత గట్టిగా వాయిస్తావు? వెనకాల వాయించు. ఎందుకు ఏడుస్తున్నావు? పాపండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. బావగారు, ఏం జరిగింది? ఇంకేం జరగాలండి? దేవదాసు పార్వతి లాగే ఏడుపు ఏమిటండి? కావాలంటే వాడికే ఇచ్చి పెళ్లి చేయండి. ఆగండి, ఇదేదో తేల్చేస్తారు. రారా. ఏమయ్యా, నా కూతురు చూసి ఏడవలేదు కదా? అవును, నీ కూతుర్ని చూసే ఏడుతున్నా. లేకపోతే సరే రారా. బావగారు ఆగండి. ఆగండి ఆగండి, అసలు విషయం నేను తెలుస్తాను. బాబాయ్, ఎందుకు ఏడ్చావురా నాన్న? బాబాయ్, పెళ్లి కూతురు దీపం పక్కన వచ్చి నిల్చుంది. ఆ దీపం పెళ్లి కూతురు చీర కంటుకుంటే చీర కాలిపోతుంది. ఆ తర్వాత ఈ కళ్యాణ మండపం అంతా అంటుకుని ఇల్లంతా కాలి మాడి మర్చిపోతారు బాబాయ్. ఒరేయ్, రాని ప్రమాదాన్ని ఊహించుకుని శుభకార్యాన్ని ఎందుకు అయ్యో,
పాపం 25 ఏళ్ళు నిండకుండానే పాడి మీద పడ్డాడ్రా. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. పెళ్లి కాకుండానే పాడి మీదకి వెళ్ళిపోయాడు రా. ఆ. ఎంత ఏడ్చినా ఏం లాభం, సచ్చినోడు తిరిగి రాడుగా. శవయాత్రలు ఇలా చేసేది ఏమిటి? బాబాయ్ చూచావా బాబాయ్, ఇంకో అది కాదు బాబాయ్, అప్పుడు వాడు ఉద్యోగమా సద్యోగమా ఎంత కష్టపడేం లాభం. దేవుడిచ్చిన పావలా. పరాయోల సొమ్ము మనకొద్దు, పాపం ఎవరితో అడిగి ఇచ్చేద్దాం. ఎరా సైకిల్ పోయిందన్నా దొరికిందా? పోయి సంవత్సరం అయింది, ఇంకెక్కడ దొరుకుతుంది అది? నాకు దొరికింది. ఆ, నీకు దొరికిందా? ఆ, ఇప్పుడే దొరికింది. ఒరే ఒరే ఎర్రబ్బాయి, నాకు ఇచ్చారా? అమ్మా నీదని నమ్మకం ఏంటి, పోలీస్ స్టేషన్ కు వచ్చి తెచ్చుకో. ఒరే ఒరే ఎర్రబ్బాయి, దీనికి కూడా పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు 10 రూపాయలు వస్తాను ఇచ్చారా? పిచ్చోడు పావలాకు 10 రూపాయలు ఇస్తాడంట. పొద్దు నుంచి మన ఆవు కనపట్టం లేదండి. కనబట్టలేదా? కనపడలేదంటే అంత టాపీ గడుగుతారేంటి? వెళ్ళి వెతకండి. అబ్బా ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో, ఎక్కడ నెత్తుకును? ఎక్కడ నన్ను అడిగితే నాకెలా తెలుసు? ఇక్కడ వెతకక్కర్లేదు, నా దగ్గరే ఉంది. మా బాబే ఏంటక్క పాల? గుడికి అభిషేకానికి తీసుకెళ్ళి. ఆహా, అయితే మనం కూడా తాగొచ్చు కదా. చాలు నాయనా, దేవుడికి కాస్త మిగిల్చు. అభిషేకం అయిపోయిందిగా, ఇప్పుడు చెప్పు ఎక్కడుందో? ఆహా, అదేం కుదరదు, పోలీస్ స్టేషన్ కు వచ్చి తెచ్చుకోవాల్సిందే. పోలీస్ స్టేషన్ కా? ఈడి పెళ్ళ ఎవరితోనో పోయిన దగ్గర నుంచి ఇలా అయిపోయాడు. ఎక్కడ పోయిందో ఏమైపోయిందో. ఎక్కడికి పోలేదు, నా దగ్గర ఉంది. అయితే నాకు ఇచ్చే, నేను అర్జెంట్ గా కాపురం పెట్టుకుంటాను. పావల్లాతో కాపురం పెట్టుకుంటావా? ఏం లేదు, పోలీస్ స్టేషన్ కు వచ్చి తెచ్చు. పోలీస్ స్టేషనా? నా సైకిల్ ఎక్కడయా? నా ఉంగరం ఎక్కడయా? మా ఆవులు ఎక్కడయా? నా పెళ్ళం ఎక్కడయా? నాకేం తెలుసయ్యా? ఏమిటయ్యా పొద్దుటి నుంచి చూస్తున్నాను, నాకేం తెలుసు అంటున్నావు. అతనేమో పోలీస్ స్టేషన్ వచ్చి తీసుకోమంటున్నాడు. ఏమిట్రా నువ్వు పీకు తిన్నాను, నేనే దొరికానట్రా నీకు? ఏంటి బాబాయ్, ఏం జరిగింది? వీళ్ళు పోగొట్టుకున్నది ఏదో నీ దగ్గర ఉంటది కదరా? అవును, నాకొకటి దొరికింది బాబాయ్. వీళ్ళందరేమో నాది అంటున్నారు, అందుకే పోలీస్ స్టేషన్ కు వచ్చి తీసుకోమన్నాను. బాబాయ్ అది నీకు ఇస్తాను, కానీ వీళ్ళల్లో ఎవరితో కనిపెట్టి వాళ్ళకి ఇచ్చేయి, లేదా అందరికి పంచేయి. నా పెళ్ళాన్ని పంచి పెడతావా? ఇస్తే నాకు ఇయ్యి, లేదా నువ్వు తీసుకో. ఆవుల్ని కూడా పంచి పెడతావంటరా? ఆవులా? నాకు దొరికింది పావలా. పావలా? ఆ, ఊరిని దిష్టి మాట్లాడయ్యా. పావలా గురించి ఊరంతటిని ఇక్కడ పంపాలట్రా నువ్వు? నువ్వు నల్ల మొహం వేసుకుని ఎర్రబ్బాయి అని పేరు పెట్టుకున్నప్పుడే తెలుసురా నీది రివర్స్ కేసు అని. పొద్దుటి నుంచి నా దగ్గర ఉందని చొంబుడు పాలు తాగావు కదా నల్ల పంది.